హాయ్ అండి, హలో, వెల్కమ్ టు అమూల్య ఇంటి రుచులు, అమృతమైన రుచులు. ఇవాళ నేను చూపించేది ఇది ఇడ్లీ బ్యాటర్. ఇడ్లీ బ్యాటర్ అయితే అందరికీ తెలుసు ఎలా రెడీ చేసుకోవాలనేది. కాకపోతే నేను యూజ్ చేసేది ఏది అంటే డబల్ హార్స్ మినపగుళ్ళు అండ్ లలిత బ్రాండ్ రవ్వ అండి, ఇడ్లీ రవ్వ. అది అవి రెండుతో ఏంటంటే ఇడ్లీలు చాలా సాఫ్ట్ వస్తాయి. అంటే ఇంకొక టిప్ చెప్తాను నేను మీకు. ఇడ్లీలు సాఫ్ట్గా రావాలంటే మనం ఇడ్లీ బ్యాటర్ చేసుకుంటాం కదా, నైట్ అంతా ఓవర్ సోక్ చేసుకొని, సో దీంట్లో ఆయిల్ వేయాలి. ఇది తెలిసిన వాళ్ళకి కాదండి, తెలియని వాళ్ళకి ఈ టిప్. ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేస్తే చాలా స్మూత్ ఉంటాయి. మనం పిండి ఎన్ని రోజులు పెట్టుకో ఇడ్లీలు అంత స్మూత్ వస్తాయి. ఇంకా మనకు కావాల్సినంత సాల్ట్ యాడ్ చేసుకొని, వాటర్ కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే చాలా మంచిగా మెత్తగా స్మూత్గా వస్తుంది. ఇడ్లీలు చేసినాక కూడా మళ్ళీ మీకు నేను వీడియో పెడతా, ఇడ్లీలు చేసినాక. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 5:30 అవుతుందండి. సో నైట్ అంతా ఆర్డర్స్ కంటిన్యూస్ ఆర్డర్స్. ఇవాళ సాటర్డే నైట్, ఫ్రైడే నుంచి ఇప్పటివరకు కంటిన్యూస్ ఆర్డర్స్ ఉన్నాయి, చేస్తూనే ఉన్నాము. సో ఇక్కడ నాకు హెల్ప్ చేసేది అయితే మా హస్బెండ్ మిస్టర్ ప్రేమ్ కుమార్ యాదవ్. కొంచెం ఏంటి అంటే కుకింగ్లో అయితే హెల్ప్ కాదు, పెరుగు రైతా కట్టడం, కొంచెం ప్యాకింగ్ చేయడం, స్టిక్కర్స్ పెట్టడం అలా చేస్తున్నాడు. కొంచెం అలా తొందరగా అవుతుంది. సో నేను నా ఆర్డర్స్ కూడా మీకు అన్ని వీడియో చేసి పెడతాను. థ్యాంక్ యూ. ఒకసారి చూడండి ఇది వీడియో, ఇది కలుపుతా. ఇలా కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా థిక్గా ఉంది. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే కన్సిస్టెన్సీ కరెక్ట్ సెట్ అవుతుంది. సో ఇట్లా మనం ఇడ్లీలు పెట్టుకుంటే చాలా స్మూత్ టెక్స్చర్ వస్తుందండి. ఇంకా మెత్తగా ఉంటాయి. అక్కడ చూడొచ్చు మీరు, టైం 5:30 అవుతుంది, అరౌండ్ 6:30 అనుకుంటా. మా పాప లేచి వస్తుందండి, ఎప్పుడు లేచి వస్తుంది. నేనంటే తన పక్కన పడుకుంటుంది, లేకపోతే పడుకోదు. తను వచ్చి అలా సోఫా మీద పడుకుంటుంది. ఇప్పుడు టీ తాగుతున్నాం మార్నింగ్. థ్యాంక్ యూ, బాయ్.